హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మంచి యాటిట్యూడ్ వీడియో అయితే తీసుకొచ్చాను. బాయ్స్కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి. వీడియో అయితే చాలా బాగా వచ్చింది, ఒకసారి డెమో చూడండి. మాస్టారు చూశారు కదా, మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే బీట్ మార్కు, ఫాంట్ లింకు, అలాగే షేక్ ఎఫెక్ట్ అయితే 3 ఇస్తాను అనమాట. అలాగే ఒక వీడియో క్లిప్ కూడా ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో వచ్చిన బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ లిరిక్స్ ఉంటాయన్నీ. మీకు కింద వీడియో క్లిప్ ఇచ్చాను అని చెప్పాను కదా, ఆ వీడియో క్లిప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ మీదకి వెళ్ళండి. మీడియా లేకండి మీకు ఉంటుంది ఇక్కడ. మీరు వీడియో డౌన్లోడ్ అయితే చేసుకున్నారు కదా, వీడియో క్లిప్, ఆ వీడియో క్లిప్ని అయితే ఇక్కడ ప్లస్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత వీడియో క్లిప్ అయితే వస్తుంది. అదేం చేస్తారండి, ఇక్కడ ఫస్ట్ నుంచి లాంగ్ ప్రెస్ చేసి ఈ లిరిక్స్ కిందకి అయితే తీసుకురండి. మనకి ఎక్కడైతే లిరిక్స్ ఉంటాయో అంతవరకు కిందకి తీసుకొచ్చి ఇదేం చేస్తారంటే లాస్ట్ వరకు వెళ్ళండి. లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కొంచెం కట్ చేసుకోండి. మీరు వీడియో చూడండి, ఇక్కడ ఇది క్లిక్ చేసి ఇక్కడ ఇది యారో మార్క్ మీద నొక్కితే మీకు ట్రిమ్ అవుతుంది. చూసుకోండి, వీడియో అయితే అట్లా వచ్చేస్తుంది మీకు. ఇదేం చేస్తారంటే ఇప్పుడు ఈ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద నొక్కి కింద ఏం చేస్తారంటే విగ్మెంట్ ఆన్ చేసుకోండి. విగ్మెంట్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి అండి, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు స్క్రోల్ చేసి కింద ఏం చేస్తారంటే ఈ విగ్మెంట్ ఆన్ చేసుకున్న తర్వాత సైజ్ అయితే కొంచెం పెంచుకోండి. ఇక్కడ సైజ్ కొంచెం పెంచుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఫెదర్ అయితే 1000 పెట్టుకోండి. లాస్ట్ ఒక 1000 పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు అయిపోతుంది. చూడండి, ఇట్లా చేసుకోండి మీరు కూడా. వీడియో లాస్ట్ వరకు అయితే చూడాలి, అప్పుడే మీకు లాస్ట్ వరకు అయితే మీకు ఎలా చేసుకున్నారని అర్థమవుతుంది. చేశారు కదా, ఇక్కడ మీకు ఇంకా ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ప్లస్ మీద నొక్కి మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీకు ఏ ఫోల్డర్లో అయితే ఫొటోస్ ఉంటాయో ఆ ఫోల్డర్లో అయితే మీకు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది అనుకో, మీకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరా ఉంది కదా, అది క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఫుల్గా వస్తుంది అన్నమాట. తర్వాత ఈ ఆరో మార్క్ క్లిక్ చేయండి. ఈ ఆరో మార్క్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ రెడ్ మార్క్ మధ్యలో అయితే ఫోటో యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి నేను యాడ్ చేస్తాను, మీరు చూసి అదే విధంగా మీరు యాడ్ చేసుకోండి. చూడండి ఒకసారి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఆరో మీద క్లిక్ చేయండి. ఈ ఆరో మీద మార్క్ నొక్కండి, ట్రిమ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మీరు చేసుకోండి, అట్లా నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నాకైతే కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది అన్నమాట, మీ సపోర్ట్గా ఉంటుందని అనుకోండి. ఈ విధంగా లాస్ట్ వరకు అయితే ఏం చేస్తానంటే మీ యొక్క ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎందుకంటే ముందుగానే మీకు చూపించడానికి అయితే ఇట్లా యాడ్ చేసి పెట్టాను అనమాట. ఎందుకంటే ఆ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇట్లా యాడ్ చేసి పెట్టాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఫాంట్లు లింక్ ఇచ్చానమాట. ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ లిరిక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ కూడా ఇచ్చానమాట. ఎఫెక్ట్ నేను ఆల్రెడీ యాడ్ చేసి పెట్టాను మీకు బీట్ మార్క్లో. ఎఫెక్ట్స్ ఏం పర్లేదు. ఇక్కడ ఫాంట్ ఏం చేస్తానంటే ఫాంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ ఫాంట్లోకి వెళ్ళండి. ఎడిట్ ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. ఇదే విధంగా మీరు ఈ లిరిక్స్ లాస్ట్ వరకు అయితే ఫాంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి, అదే విధంగా మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేయండి, ఈ లిరిక్స్ మీద క్లిక్ చేయండి. కింద ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి కదా, ఆ ఫాంట్స్లోకి వెళ్ళి మీరు కూడా ఈ విధంగా ఫాంట్స్ యాడ్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా అదే విధంగా మీరు కూడా ఫాంట్స్ యాడ్ చేసుకోండి. అప్పుడే మీకు ఎలా యాడ్ చేసుకోవాలనేది అర్థమవుతుంది. ఈ విధంగా అయితే లాస్ట్ వరకు అయితే మీరు ఏం చేస్తారంటే లాస్ట్ వరకు ఈ యొక్క ఫాంట్ అనేది లిరిక్స్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే మీకు ఇచ్చిన డిస్క్రిప్షన్ ఇచ్చిన షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అయితే మీకు ఈ ఎఫెక్ట్ అయితే మీకు ఈ ఎఫెక్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ నీకు బీట్ మార్క్లో ఇచ్చేసాను అనమాట. మీకు
లిరిక్స్కి ఇచ్చేసాను అనమాట ఆల్రెడీ. అందుకే మీకు ఏం చేస్తానంటే ఈ ఫోటో దగ్గరికి వచ్చేసండి. ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఏం చేస్తానంటే ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకుని 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత బీట్ మార్క్ మీతో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎక్కడైతే ఫోటోలు ఉన్నాయో ఆ ఫోటో దగ్గరికి అయితే వచ్చేసేయండి. ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. మళ్ళీ ఈ సెకండ్ ఫొటోస్ ఒక 3 ఫొటోస్ అయితే వదిలిపెట్టేసి మళ్ళీ ఈ ఫోటోకి అయితే యాడ్ చేయండి, పేస్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే 1 2 3 ఈ 3 ఫొటోస్ వదిలిపెట్టేసి మళ్ళీ ఇక్కడ 4th ఫోటోకి అయితే మనకి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే చెక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. మళ్ళీ తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో అయితే ఉంది కదా, ఆ సెకండ్ ఫోటో అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, కాపీ చేసుకున్నాం. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే బీట్ మార్క్ను అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, ఇందాక ఈ ఫస్ట్ పోస్టర్ కదా మీరు ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేస్తుంటారు. తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో మీదకి వచ్చి ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. ఈ విధంగా మీకు ఇందాక మనకి 3 ఫొటోస్ వదిలిపెట్టాం కదా, ఆ ఫొటోస్కి అయితే ఈ యొక్క ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి నేను యాడ్ చేస్తున్నాను కదా, అదే విధంగా మీరు యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మనకి యాడ్ చేస్తాను, పేస్ట్ చేయండి. మళ్ళీ ఈ ఫోటో మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. ఈ విధంగా అయితే మనకి 3 ఫొటోస్ అయితే వదిలిపెట్టాం కదా, ఆ 3 ఫొటోస్కి మనకి సెకండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి వీడియో అయితే ఫుల్గా రెడీ అయిపోయింది. మీకు ఆల్రెడీ మీకు ఏం చేయాల్సిన పని సింపుల్ 1 క్లిక్ అయితే ఈ వీడియో అయితే రెడీ అయిపోతుంది అనమాట. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ మొబైల్లో చేసుకుంటారని ఒక ఉంటుంది అనమాట. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి, ఒక లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా వీడియో అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే అయిపోయింది, మీకు లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అయితే క్లారిటీగా నేను ఏ విధంగా చేస్తున్నాను అయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది తర్వాత ఏం చేస్తానంటే మీకు ఇక్కడ రైట్ పక్కన సెట్టింగ్స్ పక్కన సేవ్ సింబల్ ఉంటుంది. మీ మొబైల్లో ఏ క్లారిటీ అయితే హెచ్డీలో వస్తుందో ఆ క్లారిటీ మీద క్లిక్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత పక్కన అయితే సేవ్ బటన్ వస్తుంది, ఆ సేవ్ మీద క్లిక్ చేసుకోండి, మీకైతే గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ లైక్ చేసిన మాట అయితే నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.